వెంకటేష్ గారి వైఫ్ సినిమా చూసి కాలం గుర్తుపెట్టుకున్న సినిమా ఇవాళ ఎవరిని అడిగినా కానీ ఎవరితో మాట్లాడినా అది స్ట్రెస్ బస్టర్ అండి. నాకు ఎప్పుడు మూడ్ బాగా లేకపోయినా వెళ్ళిపోయి సినిమా కాసేపు చూస్తాను. అట్లాంటివి చాలా తరచుగా వింటూ ఉంటాం. బట్ అంటే కథ విన్న వెంటనే సార్ అంటే అందరికన్నా మనం ఎవరికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలంటే వెంకటేష్ గారికి. కథ విన్న వెంటనే గుర్తు కింద మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు భాస్కర్ గారు అసలు తెగ టెన్షన్ పడిపోతే వీడు పైకి వెళ్ళాడు, వీడు అసలు ఏం చెబుతున్నాడు, వీడు మనకి చెప్పిన కథ చెప్తున్నాడా లేదా ఈ టెన్షన్లో మర్చిపోయి వేరే అని చెప్తున్నాడు. అంటే నేను కంప్లీట్ అయిన తర్వాత కథ ఆయన అసలు కిందకు వచ్చి మీతో ఒకటే మాట, ఇప్పుడు వీఆర్ డూయింగ్ కిషోర్ గుర్తుంది కదా మీకు మాట, వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అంతే. అదొక్కటే మాట చెప్పాడు. ఇంకా అసలు ఏమి మాట, ఒక్క సింగిల్ లైన్ అంతే. అసలు ఎందుకంటే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు ఆయన ఏమంటారు దాన్ని అన్ని విషయాలు సెటిల్ చేసి వెళ్ళిపోయాడు అంతే. అంటే ఆయన